Amravati, capital of Andhra Pradesh, people's capital. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ పేకర్. గైస్, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ అయితే ఎంతో మంది అమరావతి స్టేటస్ ఏంటి, అమరావతి గురించి అప్డేట్స్ చెప్పమంటున్నారు. బట్ ఎలక్షన్స్ ముందు కదా నేను కానీ వీడియో చేసి ఎక్స్పోజ్ చేస్తే అది పొలిటికల్ కంటెంట్ అవుతుంది, అలానే ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పి నేను ఇప్పటిదాకా వీడియో చేయలేదు. ఇప్పుడు వచ్చేసి అఫీషియల్లీ మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ వచ్చి అమరావతిని డిక్లేర్ చేసేసారు. అండ్ పనులు కూడా శరవేగంగా జరిగిపోతున్నాయి. రోడ్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ మొత్తం బ్యాక్ తెస్తున్నారు అనమాట. అంతా వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ జరిగిపోతున్నాయి. సో నేనైతే అమరావతిని ఎక్స్పోజ్ చేద్దామని వచ్చేసాను. ప్రెసెంట్ నేను వచ్చేసి చూస్తున్నారు కదా ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్నమాట. ఇవన్నీ ఆల్మోస్ట్ 5 years బ్యాక్ కంప్లీట్ అయిపోయినవి. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చేయాలి అండ్ అమరావతి మొత్తం అయితే తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయాలి. నేను 2018 లో ముంబైలో జాబ్ చేసేవాడిని. ఆ టైంలో అమరావతి అప్డేట్స్ తెలుసుకోవడం కోసం నేను టైం టు టైం డే టు డే ఆఫీస్ లో కూర్చొని ఎవ్రీడే ఎంతో మంది వీడియోస్ చేస్తుంటే అవి నేను చూస్తున్నాను అనమాట. అలాంటిది ఈ రోజు నేను ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆల్రెడీ అమరావతి అండ్ ప్లానింగ్ గురించి మాస్టర్ ప్లాన్ చాలా ఐడియా ఉంది, ఎందుకంటే అలాంటి చాలా వీడియోస్ చూస్తున్నాను. సో ఇప్పుడు నేను ఆ వీడియోస్ ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం మన అమరావతి మొత్తం చాలా క్లియర్ గా ఎక్స్పోజ్ చేస్తుంటాను. మీరు ఎవరైతే అమరావతి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఉంటారో టైం టు టైం మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. అలా నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టాను, సీడ్ యాక్సెస్ నైట్ వ్యూ టైం లాప్స్ వీడియో పెట్టాను. చాలా మంది పోల్ లాగా అడిగారు అనమాట, ఎంతమంది అమరావతి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి. ఆల్మోస్ట్ 19 అసలు అందరూ ఎస్ వీఆర్ వెయిటింగ్ అండ్ వీక్లీ ఒకసారి అప్డేట్ చేయండి, కుదిరితే డైలీ అప్డేట్ చేయండి, లేదా మంత్లీ ఒకసారి అప్డేట్ చేయన్నారు. అఫ్ కోర్స్ నేను ఇక్కడే ఉంటాను కాబట్టి రెగ్యులర్ గా అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు కానీ మన ఛానల్లో కంటెంట్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరైతే అమరావతి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ గైస్, మీరు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆల్మోస్ట్ 5 years అమరావతి అలా అయిపోయిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. నేనైతే పొలిటికల్ ఏమి చెప్పదలుచుకోవట్లేదు, జస్ట్ ఒక ప్రౌడ్ ఫీలింగ్. అఫ్ కోర్స్ మా స్టేట్ విడిపోయిన తర్వాత క్యాపిటల్ చాలా ప్రౌడ్ ఉంటుంది కదా. నేను ఎక్కడ ముంబైలో ఎన్నో క్యాపిటల్స్ వర్క్ చేశాను, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాగా. ఇప్పుడైతే ఎక్కడో కాదు, క్యాపిటల్ మన దగ్గరలోనే ఉంటుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం దగ్గరగా ఉంటుంది, సెంట్రల్ ఉండడం వల్ల అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే దగ్గరలో ఉంటుంది. సో ఈ క్యాపిటల్ ఎక్స్క్లూజివ్ గా నాకు ఇక్కడ హైలైట్ అండ్ బాగా నచ్చింది ఏంటంటే, నేను జనరల్ గా ట్రావెల్ కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. అలా ఎక్స్ప్లోర్ చేసిన సిటీనే చండీగఢ్ వచ్చేసి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అన్నమాట. అక్కడికి వెళ్తే మొత్తం రోడ్స్ అని చాలా పెద్దగా ఉంటాయి, అక్కడ ఫ్లైఓవర్స్ కూడా ఉండవు, సిగ్నల్స్ ఉంటాయి, బట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అన్ని పెద్ద రోడ్స్. గ్రీన్ ఫీల్డ్ సిటీ చాలా బాగుంటుంది. ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మన అమరావతి కూడా అంతకంటే ఇంకొంచెం బ్యూటిఫుల్ గా తయారైపోతుంది. ఇండియాలో వన్ ఆఫ్ ద గుడ్ సిటీగా తయారైపోతుంది. ఎంతో మంది రిక్వెస్ట్ మీద నేనైతే అమరావతిని టైం టు టైం అప్డేట్ చేద్దాం అనుకున్నాను, బట్ మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి ఉంటుంది. సో గైస్, వీడియో అయితే లైక్ చేయండి, అలానే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అండ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం మాత్రం లైక్ చేయకుండా మన స్టైల్లో మోటో లో మొత్తం విజువల్స్ అని చూసుకుని వచ్చేద్దాం. లెట్స్ గో గైస్. మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో అరేంజ్ చేసిన ఆర్చ్ అన్నమాట ఇది. ద టైమ్స్ ఆఫ్ ఇండియా మన అమరావతి. ఆల్మోస్ట్ ఒక 5 years నేర్చక మెయింటెనెన్స్ లేదు. సో మెనీ పీపుల్ ఆర్ కేక్ కటింగ్ అలా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు. మనైతే డైరెక్ట్ గా కరకట్ట రోడ్కి వెళ్ళిపోదాము. కృష్ణానదికి ఇటు పక్కన మన విజయవాడ, కృష్ణానదికి అటుపక్కన ఆంధ్రుల రాజధాని అమరావతి. మొత్తం పనులు అయితే అసలు చాలా హై స్పీడ్ లో జరుగుతున్నాయి. విజయవాడ ఈవెన్ సిటీ రోడ్స్, ఫ్లైఓవర్స్, ఎవ్రీథింగ్ మొత్తం పెయింటింగ్ చేస్తున్నారు అన్నమాట, నీట్ గా లైక్ బ్యూటిఫికేషన్ చేస్తున్నారు మొత్తం అంతా. గైస్, హియర్ వి గో. ఇది వచ్చేసి కరకట్ట రోడ్డు. మొత్తం నేను దాకా లైక్ ముళ్ళ కంచెలు మొత్తం ఉండే అడ్డడ్డుగా అంతా క్లీన్ చేసేసారు. మన ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ 2-3 kilometers వెళ్ళిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ లో సీడ్ యాక్సిస్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అమరావతిలో ఫస్ట్ అండ్ ఫాస్ట్ గా కంప్లీట్ అయిన రోడ్ అయితే అదే సీడ్ యాక్సిస్ రోడ్. అండ్ మొత్తం స్ట్రీట్ లైట్స్ మొత్తానికి అయితే లైటింగ్ పెడుతున్నారు. సో నైట్ టైం కానీ వస్తే ఈ రోడ్డు చాలా బాగుంటుంది. అసలు మొన్నటి దాకా అయితే ఈ రోడ్డు అంత ఫ్లోటింగ్ ఉండేది కాదన్నమాట ట్రాఫిక్, బట్ ఇప్పుడైతే ఏకంగా అటు ఇటు ఫుల్ ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఉంది రోడ్డు మొత్తం, కరకట్ట రోడ్ అంతా. ఎందుకంటే ఇక్కడ సీఎం హౌస్ ఉంటుంది కదా, అండ్ అమరావతికి వెళ్ళే దారి కూడా ఇదే ప్రెసెంట్. అందరు అమరావతిని చూడడం కోసం వెళ్తున్నారు. పనులు ఎలా స్టార్ట్ అయినాయి, ఏంటి, హౌ ఇస్ గోయింగ్ అని చెప్పి. అండ్ హియర్ ఇస్ ద సీఎం ఆఫీస్, ఫుల్ బందోబస్తు వస్తుందంతా.
నెక్స్ట్ మనకి మంతెన సత్యనారాయణ ఆశ్రమం వస్తుంది. ఆ తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మనం అమరావతిలోకి ఎంటర్ అయిపోతాం. సీడ్ యాక్సెస్ రోడ్ మొదలవుతుంది. మొత్తం స్ట్రీట్ ఎవ్రీ స్ట్రీట్ పోల్ కి మొత్తం లైటింగ్ పెట్టేస్తున్నారు, ఎల్ఈడి లైటింగ్ అంతా. అమరావతి రోడ్తో పాటు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ కర్కట రోడ్డు కూడా 4 లేన్ చేస్తే చాలా బాగుంటుంది. డోంట్ నో ఎప్పుడు చేస్తారు కానీ, బట్ ఇది ఫైన్ 4 లేన్ అట్లీస్ట్ 2 వే చేసినా బాగుంటుంది. ఇది సింగిల్ రోడ్ అయిపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. అండ్ మీన్ చాలా డేంజర్ కూడా ఈ రోడ్డు. అండ్ హియర్ ఇస్ ద మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఆరోగ్యాలయం. ఈ మొత్తం బిల్డింగ్స్ అన్ని మంతెన సత్యనారాయణ ఆశ్రమం రిలేటెడ్వే. నేషనల్ ఫ్లాగ్, జై హింద్. వెల్కమ్ టు సీడ్ యాక్సిస్ రోడ్ ఆఫ్ ది అమరావతి, క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇదిగోండి అమరావతిలో భాగంగా టీటీడీకి అసైన్ చేసిన ల్యాండ్ అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఆల్మోస్ట్ చాలా మంది పబ్లిక్ కూడా వస్తున్నారు. నేను కూడా వచ్చాను. స్పెషల్ గా ఈ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తే ఒక వీడియో కూడా చేశాను, చూడండి ఒకసారి. రీసెంట్ గా ఈ మంత్ లోనే ఎక్స్ప్లోర్ చేశాను టెంపుల్ గురించి డీటెయిల్ గా, టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ కూడా. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మినీ టీటీడీ. అండ్ గైస్ ఈ ఎదురుగా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేసి వెస్ట్ బైపాస్ ఆఫ్ ద విజయవాడ. అమరావతి రోడ్స్ లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇది. ఈ రోడ్డు ఈ రోడ్ వచ్చేసి మంగళగిరి ఎన్ఆర్ఐ బ్యాక్ సైడ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ పెద్ద అవుట్బుల్ దగ్గర కలుస్తుంది. పెద్ద అవుట్బుల్ దగ్గర మెడికల్ కాలేజ్ ఉంటుంది అన్నమాట. ఆ మెడికల్ కాలేజ్ దగ్గర అయితే కలుస్తుంది. దీని దాకా మొత్తం అంతా యూసేజ్ లైక్ ఎలా పడతా ఉండేది, బట్ మొత్తం ఇప్పుడు మొత్తం క్లీన్ చేశారు. ఈవెన్ బ్యూటిఫికేషన్ ఆల్సో స్టార్టెడ్, మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ టైం నైట్ టైం ఎలా ఉందో కూడా మీకు అయితే విజువల్ చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ రోడ్ చూడండి. రైట్ రోడ్ ఉంటుంది, లాస్ట్ లో మాత్రం కొంచెం కరువు వస్తుంది. అంటే అది గ్రీన్ ఫీల్డ్ సిటీ కాబట్టి మనకి రోడ్స్ అన్ని చాలా స్ట్రైట్ గా ఉంటాయి. ఆల్రెడీ డెవలప్ అయిన సిటీలో రోడ్స్ అయితే అంత స్ట్రైట్ గా ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల మొత్తం కొంచెం బెండ్స్ ఉంటూ ఉంటాయి, టర్నింగ్స్ ఉంటూ ఉంటాయి, కార్నరింగ్ ఉంటుంది. అమరావతి వచ్చేసి ఇండియాలో వన్ ఆఫ్ ద గ్రీన్ ఫీల్డ్ సిటీ కాబట్టి రోడ్స్ మాత్రం చాలా స్ట్రైట్ అండ్ స్ట్రైట్ అవే ఉంటాయి. ఇలాంటి రోడ్స్ చూస్తే మనకు అనిపిస్తుంది కరెక్ట్ గా లైనింగ్ అని మెయింటైన్ చేస్తే టెస్లా కార్స్ అయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి ఇక్కడ. ఎందుకంటే టెస్లా అంతా ఆటోమేటిక్ కదా. అలాంటి రోడ్లే వర్క్ అవుతాయి, బట్ ఇలాంటి రోడ్లు కొంచెం బెటర్ గా ఉంటుంది. అండ్ గైస్ ఇది వచ్చేసి ఒక కనెక్టివిటీ రోడ్ అన్నమాట. మొత్తం రోడ్స్ వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్డు N1, N2, N3 అలానే E1, E2, E3 పాయింట్స్ ఉంటూ ఉంటాయి. ఎక్కడైతే జంక్షన్స్ ఉంటాయో వాటికి వచ్చేసి N1, E1, N2, E2 అలాగా జంక్షన్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, యాక్చువల్లీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బ్యూటిఫికేషన్ హైవే కి పక్కనే మనకు వచ్చేసి ఫస్ట్ చిన్న చెట్లు, తర్వాత పెద్ద చెట్లు, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద చెట్లు. ఇప్పుడు ప్లాంటేషన్ చేసిన ప్లాంట్స్ అన్ని ఇదిగోండి ఇంత పెద్దగా అయిపోయి ఉన్నాయి. అండ్ మొత్తం అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఎక్కడ కూడా ఒక్కసారి రోడ్ వేస్తే మళ్ళీ రోడ్ అనేది తవ్వడానికి ఛాన్స్ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారనమాట. అండ్ ఇది పక్కన ఉన్న బ్యూటిఫికేషన్, చిన్న చెట్లు, మీడియం అండ్ పెద్ద చెట్లు. అది కూడా అన్ని వేప చెట్లు నాటారు. ఇట్స్ వెరీ గుడ్, ఎందుకంటే ఆక్సిజన్ చాలా ఆక్సిజన్ ఇస్తారు వేప చెట్లు, చాలా మంచిది హెల్త్ కి అయితే. ఇదిగోండి ఎక్కడైతే వాటర్ కెనాల్స్ ఉంటాయి, వాటర్ కెనాల్స్ దగ్గర ఆల్రెడీ ప్రీ ప్లాన్ గా బ్రిడ్జెస్ స్టార్ట్ చేశారు. మొత్తం 3 బ్రిడ్జెస్ ఉంటాయి, 1, 2, 3 సారీ 4. మొత్తం నాకు తెలిసి ఇది వచ్చేసి ఒక 200 ఫీట్ రోడ్ అనుకుంటుంది. ఇదంతా 200 ఫీట్ అంటే గ్యాస్ మనకు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. విజయవాడలో ఉన్న BRTS రోడ్ వచ్చేసరికి 100 ఫీట్, దానికి డబుల్ గా అయితే ఈ రోడ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్. అండ్ గైస్ టోటల్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్ వచ్చేసరికి 10 లేన్ రోడ్డు, 3 లేన్ అటు ఇటు సర్వీస్ రోడ్ ఉందన్నమాట. 2 లేన్ టోటల్ గా మనం ఏరియల్ వ్యూ కానీ చూస్తే చాలా బాగుంటుంది. 10 లేన్ రోడ్డు అండ్ అటు ఇటు ప్లాంటేషన్ ఉంటుంది ఇలాగా రోడ్డు పక్కనే. అండ్ ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఈవెన్ ఎలక్ట్రిక్ కేబుల్స్, ఎవ్రీథింగ్ ఏదైనా కానీ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లాల్సిందే. పైన ఏ కేబుల్స్ కానీ ఏ వైర్స్ ఉండవు. అప్పుడు చూడడం కూడా చాలా బాగుంటుంది. ఈ మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్స్ అనమాట. ఇది వచ్చేసి టెంపరీ హైకోర్టుకి వెళ్లే దారి. అలానే మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. MLC బిల్డింగ్స్, AS ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్ ఒక బిల్డింగ్స్, అలాగా చాలా టైప్స్ ఉన్నాయి. మొత్తం మీకు అయితే డీటెయిల్ గా క్లియర్ గా చెప్తాను నేను. గస్ ఇగోండి ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్స్. హైకోర్టుకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో వస్తుంటాయి ఇవన్నీ. ఇది వచ్చేసి హైకోర్టు రోడ్డు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, మెయింటెనెన్స్ అంతా ఎదురుగా కనపడుతుంది కదా మనకి, అదే హైకోర్టు, టెంపరీ హైకోర్టు. దిస్ ఈజ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ అండ్ ఓవర్లుక్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సీనరీ అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది, క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా. అండ్ దిస్ ఇస్ ద ఎక్స్ట్రా బిల్డింగ్. Here are the government buses. Actually మన విజయవాడ అండ్ గుంటూరు నుంచి వస్తుండే అనమాట హైకోర్టు, స్పెషల్లీ హైకోర్టుకి వస్తుండే బస్సులు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుండే. ఇదిగోండి దిస్ బస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ PNBS. ఎస్, మన విజయవాడ బస్ స్టాండ్ నుంచే. కింద రిటర్న్ వచ్చేప్పుడు చూపించారు మీకు రోడ్డు, అదే రోడ్ ఇది. రోడ్ సైడ్ ట్రీస్ తో మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయింది అనమాట, ఒక యూ షేప్ లో ఆర్చ్ లాగా. Yeah guys, present we are going to the
పర్మనెంట్ సెక్రటరియట్ బిల్డింగ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎన్ రోడ్, ఇది ఐ మీన్ N1 or N3 రోడ్. ఇది సీడ్ యాక్సిస్ తర్వాత వచ్చే రోడ్ అన్నమాట. ఇది కూడా మొత్తం ఆల్మోస్ట్ 10 lane రోడ్ లానే ఉంది. ఎస్ గైస్, హియర్ యూ కెన్ సీ మొత్తం పర్మనెంట్ సెక్రటరియట్ కోసం ప్లాన్ చేసిన ప్లేస్ ఇదంతా. మొత్తం అయితే ఒక చెరువులా ఉంది ప్రజెంట్ మనం చూస్తున్నారు కదా. లోపల అండర్ వాటర్ మొత్తం, అంటే ఒక చెరువులా ఉందన్నమాట ఇదంతా. యాక్చువల్లీ ఏంటి, బేస్మెంట్ కోసం లోపల తవ్వుతారు కదా, వాటిలంతా వాటర్ ఫిల్ అయిపోయింది. అండ్ అవన్నీ పిల్లర్స్, అది వచ్చేసి సెక్రటరియట్ బిల్డింగ్స్. అండ్ దెన్ ఆపోజిట్ లోనే CM ఆఫీస్ అండ్ HOD బిల్డింగ్స్ ఉంటాయి. ఇది కూడా పెద్ద హోర్డింగ్ కూడా ఉంది ఇక్కడ. కన్స్ట్రక్షన్స్ ఆఫ్ టవర్స్ 1, 2 AP సెక్రటరియట్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆఫీస్ బిల్డింగ్స్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, AP క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. డిజైన్ బిల్డింగ్ కాంట్రాక్ట్ బై షాపూర్జీ అండ్ పొలంజీ కార్పొరేట్ ప్రైవేట్ లిమిటెడ్. చాలా మంది విజిట్ ఒక టూర్ లా వచ్చి తిరిగి వెళ్తున్నారు అన్నమాట అందరూ. ఒక్కసారి ఇక్కడ విజువల్స్ అయితే మనం డ్రోన్ షాట్స్ లో చూసేద్దాం. మెటీరియల్ అంతా కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసే మెటీరియల్ మొత్తం అయితే ప్రస్తుతం తుప్పుపట్టిపోయి ఉంది. ఐ డోంట్ నో హౌ దే విల్ యూజ్ ఇట్ లేటర్. మొత్తం అలా అయిపోయింది అసలు. జస్ట్ లైక్ హోల్డ్ పాజ్ మోడ్ అన్నమాట. అలా పాజ్ అయ్యి మళ్ళీ ఒక 5 years తర్వాత రిజ్యూమ్ అయితే ఎలా ఉండదు, ఇప్పుడు మళ్ళీ రిజ్యూమ్ కాబోతుంది అంతా. 5 years దాటిపోయింది కూడా ఆల్మోస్ట్. మొత్తం పిల్లర్స్ అంతా ఎలా అంటే మొత్తం ఒక చెరువులాగా, మొత్తం కెనాల్ లాగా ఫామ్ అయిపోయి ఉంది. పర్మనెంట్ సెక్రటరియట్ కన్స్ట్రక్షన్ చూసాం కదా, ఆ వాటిని క్రాస్ చేసి వచ్చాక రైట్ సైడ్ లో మళ్ళీ అగైన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది మొత్తం వచ్చేసరికి పర్మనెంట్ హైకోర్టు, ఆ ఎదురుగా ఉన్నదే టెంపరీ హైకోర్టు. ఈ పర్మనెంట్ హైకోర్టు కనుక కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత టెంపరీ హైకోర్టు మళ్ళీ జ్యుడిషియల్ కాంప్లెక్స్ గా యూజ్ చేస్తారు. పర్మనెంట్ హైకోర్టు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండి అలా అయిపోయింది మొత్తం. ఇవన్నీ వాటికి సంబంధించిన పిల్లర్స్ ఇదంతా. MLC హౌసింగ్ క్వార్టర్స్ దగ్గర నుంచి AAS ఆల్ ఇండియా సర్వీసెస్ క్వార్టర్స్ మధ్యలో వస్తే మొత్తం అయితే ఒక రూట్ లో అయితే కవర్ చేసేయచ్చు. యాక్చువల్లీ టోటల్ వచ్చేసి 9 kilometers స్ట్రైట్ రోడ్ ఉంటుంది. అలాంటిది ఎవ్రీ 1 kilometer అయితే ఒక రోడ్ వస్తుంది అనమాట. ఇవన్నీ ఈస్ట్ రోడ్స్, ఇవన్నీ వచ్చేసి నార్త్ రోడ్స్. ఇదంతా వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్ జోన్. మొత్తం టోటల్ వచ్చేసి 9 cities ఉంటాయి. ఎడ్యుకేషన్ సిటీ, నాలెడ్జ్ సిటీ, గవర్నమెంట్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, అలాగా మనం ఇప్పుడు అంతా ఎక్స్ప్లోర్ చేసినంత ఎవ్రీథింగ్ వచ్చేసి మొత్తం గవర్నమెంట్ సిటీ. ఇవన్నీ వచ్చేసరికి ఇక్కడ అంతా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్స్ మొత్తం వచ్చేసరికి NGOs కానీ లేదంటే అందులో వర్క్ చేసే స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇవి వాటంతా పెద్దగా అయితే ఉండవు, అవన్నీ చాలా లగ్జరీగా అండ్ ప్రీమియంగా ఉంటాయి. బట్ ఇవి మాత్రం కొంచెం చిన్నవే వాటితో కంపేర్ చేస్తే. వద్దాం అనుకున్నాను ముంబై నుంచి. మేము లాక్డౌన్ లో ఇంటికి వచ్చా, ముంబైలో జాబ్ చేసామని. వచ్చిన తర్వాత ఒక్కసారి వచ్చి అమరావతి చూద్దాం అనుకున్నాను, బట్ కుదరలా. ఇదే ఫస్ట్ టైం వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అంతా పర్లేదు. ఒక గ్యాప్ లో ఇంత హ్యూజ్ కన్స్ట్రక్షన్ చేశారంటే నాట్ ఎ స్మాల్ థింగ్. ఇవన్నీ నేను ముంబైలో పలావా సిటీ అని కసారియోలో ఉండేవాడిని. సేమ్ అలానే ఉంది. ఒక 21 floors అయితే ఉంటుంది. మొత్తం వ్యూ అండ్ కన్స్ట్రక్షన్ అయితే సేమ్ అలా అనిపిస్తుంది. ఒక గ్రేటర్ కమ్యూనిటీ లా అనిపిస్తుంది ఇదంతా. ఇవి కూడా అయితే మనం ఒక్కసారి డ్రోన్ షాట్ లో చూద్దాం. లైట్ కూడా కొంచెం ఫెయిల్ అయిపోయింది. మేబీ కొంచెం క్లారిటీ ఉండవచ్చు, బట్ జస్ట్ ఎక్స్క్యూజెస్. నార్త్ రోడ్ అండ్ ఈస్ట్ రోడ్ కలిసే జంక్షన్ అన్నమాట. ఇది మన ప్రజెంట్ ఉన్న హైకోర్టు బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ రోడ్డు జంక్షన్. అది ప్రజెంట్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇప్పుడు మనం సచివాలయం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మీన్ టెంపరీ సెక్రటరియట్. ఇది వచ్చేసి సబ్ రోడ్. అవన్నీ సీడ్ యాక్సిస్ అండ్ ఇవంతా ఈస్ట్ రోడ్స్ అనుకుంటే ఇలా ఉండేవన్నీ. ఇవన్నీ వచ్చేసి నార్త్ రోడ్స్ N1, N2 అలా ఉంటాయి అన్నమాట రోడ్ నేమ్స్. ఈ రోడ్ ఏంటి ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. నేను మొత్తం బిఫోర్ అప్కమింగ్ వీడియోస్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రెసెంట్ అయితే మనం సచివాలయం వెళ్తున్నాము. ఒకసారి సచివాలయం ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్స్ట్రక్ట్ చేసేసి ఒక 7-8 years అయిపోతుంది. అండ్ 7-8 years నుంచి అక్కడే నడుస్తుంది సచివాలయం అంతా. అసెంబ్లీ సెక్షన్స్ కానీ సెక్రటరియట్ సంబంధించిన Group 1, Group 2 ఆఫీసర్ కానీ అందరూ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. గైస్ ఇదిగోండి సెక్రటరియట్, సచివాలయంకి వచ్చేసాము. దిస్ ఇస్ ద టెంపరీ సచివాలయం అన్నమాట. లోపల మొత్తం అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీ సెక్రటరీ అన్ని ఆఫీసెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఇటు ఒక్క గేట్ ఉంది, కానీ ఆ గేట్ క్లోజ్ చేశారు. ఏదో సినిమాలో చూసినట్టుగా ఉంది. గేట్ ఉంటే ఆ గేట్ ని వాళ్ళు గోడ కట్టేసి మొత్తం క్లోజ్ చేసేయడం. ఇదంతా సెక్రటరియట్ ఆఫీస్.
నేనైతే ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను లోపలికి. మా బాబాయ్ గ్రూప్ 1 ఎంప్లాయ్ ప్రజెంట్ ఎంఆర్ వర్క్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఒకసారి లోపలికి అయితే ఎక్స్పోర్ట్ చేశాను. బా ఎక్కడి నుంచో వచ్చారు జనాలు మొత్తం, అసలు మామూలు లేదు హడావుడంతా. అంటే ఆల్రెడీ ఈరోజు ప్రమాణ స్వీకారం వచ్చినట్టున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఫొటోస్ అయితే తీస్తున్నారు. అండ్ ఇక్కడైతే మనం లోపలికి అలౌ చేయట్లా. బస్సెస్ ఇవన్నీ స్పెషల్గా సెక్రటేరియట్కి నిన్న మనం ఎలా అయితే ఇవి హైకోర్టు బస్సెస్ చూపించాము, ఈ బస్సెస్ వచ్చేసి సెక్రటేరియట్ అన్నమాట. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, మంగళగిరి నుంచి వస్తాయి ఎక్స్క్లూజివ్లీ ఫర్ సెక్రటేరియట్. వచ్చి మన బ్యాక్ వెళ్ళిపోతాయి. అంతా సోలార్, ఒక ట్రీ లాగా ప్లాన్ చేశారు మొత్తం అంతా సోలార్. ఇదంతా సెక్రటేరియట్ పార్కింగ్. ఇదంతా యాక్చువల్లీ అంతకుముందు అయితే ఊర్లోంచి వచ్చేవాళ్ళం, ఇక్కడ నుంచి వెలగపూడి ఈ ఊర్లోంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు సీడ్ యాక్సెస్ కనెక్టివిటీ ఒక రోడ్ ఉంది కదా, నార్త్ రోడ్. ఆ నార్త్ రోడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం. అండ్ ఇదంతా ఫ్రంట్ రోడ్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ ద అనదర్ ఎంట్రన్స్. అంటే ఎంప్లాయీస్ అందరూ బయటకు వచ్చేస్తారు అనమాట, స్టాఫ్ ఎవరు ఉన్నా కానీ. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ గేట్ ఆఫ్ సచివాలయం. చాలా మంది చూసే ఉంటారు టాప్ ఏరియాలు కానీ సెక్రటరీ మొత్తం ఆల్రెడీ 7-8 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి. ఇప్పుడు ఒక్కసారి మన స్టైల్ అయితే మొత్తం సెక్రటరీ అంతా ఒకసారి డ్రోన్ చూసేద్దాం. ఏపీసీఆర్డీఏ నర్సరీ అంటే ఎక్కడైతే బ్యూటిఫికేషన్ జరుగుతుందో అమరావతి మొత్తంలో అక్కడికి రిలేటెడ్ ట్రీస్ అన్ని మన డివైడర్స్ మధ్యలో రోడ్ సైడ్ వస్తుంటాయి కదా, ఇలాగా అవన్నీ ఇక్కడ నర్సరీ నుంచి తీసుకెళ్లి బిల్డ్ చేసేస్తారనమాట. నర్సరీ తీసుకెళ్లి అలా ప్లాంటేషన్ చేస్తారు, అవి స్లోగా గ్రో అవుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ సిటీ బ్యూటిఫికేషన్ కి చాలా బాగుంటుంది. ఫైర్ ఇంజిన్ సర్వీస్ కూడా ఉంది ఇక్కడే. ఏపీ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఇది ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అండ్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, బిఎస్ఆర్ ప్రాపర్టీస్ సేవా కేంద్ర సంస్థ. యా గైస్ చూస్తున్నారు కదా, ఇది సెక్రటరేట్, ఏపీ సెక్రటరేట్ పక్కనే ఉంటుంది. ఏపీ పోలీస్ స్టేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ అనమాట, కమాండ్ కంట్రోల్ ఆఫీసు. అయితే అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ అంతా జరిగింది, లోపలంతా ఎక్విప్మెంట్ చాలా ఉంది. బట్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అయిపోయిందో ఆ తర్వాత లోపల ఎక్విప్మెంట్ అంతా మొత్తం తీసుకెళ్ళిపోయారంట. సో ఇది కూడా ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నారని చెప్పారు, నాగేశ్వరరావు గారు చెప్పారు. అండ్ ఇదంతా వచ్చేసి జేసీబీతో మొత్తం క్లీన్ చేపించి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. గట్టిగా మొత్తం క్లేఫ్కి వెళ్ళిపోతుంది జేసీబీ అంతా. ఇక్కడతో సచివాలయం అయిపోయింది. ఇదంతా సచివాలయం చుట్టూ మనైతే ఆఫ్ ద మొత్తం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ క్రేజీ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇప్పుడు దాకా చూసిన వాటిలో అమరావతి మొత్తంలో క్రేజీ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఒకటి వచ్చేసి విట్ యూనివర్సిటీ అండ్ ఇంకోటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఆ రెండు మాత్రం మీరు డ్రోన్ విజువల్స్ చూస్తే ఒక రేంజ్ లో ఉంటుంది. టూరింగ్ అమరావతిలో భాగంగా మనం అయితే నెక్స్ట్ విట్ యూనివర్సిటీకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి సెక్రటరేట్, ఆ పక్కనే ఏపీ స్టేట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్. నెక్స్ట్ వచ్చేసి విట్ యూనివర్సిటీ రైట్ సైడ్ లో ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న రోడ్స్ అవైలబిలిటీ ప్రకారం అయితే 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. యూనివర్సిటీ మాత్రం మీరు చూస్తే చాలా వండర్ అవుతారు, షాక్ అవుతారు. అంటే ఈ మధ్య మనం తెలియక మనం ఏపీలోకి మన అమరావతిలోకి రాక మనం ఎన్ని తెలియదు కానీ డైలీ రెగ్యులర్ వచ్చే వాళ్ళకి ఎంత అలవాటే. బట్ సడన్ గా చూసినా మాత్రం ఏంటి ఇంత హ్యూజ్ కన్స్ట్రక్షన్ జరిగిందా, ఈవెన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూసినా అలా అనిపిస్తుంది, విట్ యూనివర్సిటీ చూసినా అలా అనిపిస్తుంది. ఇంత హ్యూజ్ గా కన్స్ట్రక్షన్ జరిగిందా అనిపిస్తుంది. అంటే ఈ అమరావతి మొత్తం ఇలా కన్స్ట్రక్షన్ అయిపోయినా కూడా బట్ స్టిల్ ఈ యూనివర్సిటీ ఉన్నాయి, అవి మాత్రం కంటిన్యూస్ గా వర్క్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ క్లాసెస్ మొత్తం అంతా స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ రన్నింగ్, చెప్పండి ఇవన్నీ రన్నింగ్ అనమాట. విట్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, ఈ రోడ్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ఇందాక సచివాలయం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కదా, ఆ రోడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ జాయిన్ అవుతుంది. ఇది సెక్రటరేట్ ఫ్రంట్ రోడ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ రోడ్ లో జాయిన్ అవుతాము. హియర్ వి గో. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఈస్ట్ రోడ్ అనుకుంటా. మొత్తం ఈ రోడ్స్ అండ్ డీటెయిల్స్ అయితే నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను, అప్పుడు క్లియర్ గా అవుతుంది. N1, N2, E1, E2 సీడ్ యాక్సిస్ రోడ్. ఇప్పుడైతే ఈ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది విట్ యూనివర్సిటీ. ఇది కూడా చాలా పెద్ద రోడ్డు. మొత్తం ఇక్కడ కనపడుతుంది ఒక 100 feet ఉంది. మళ్ళీ అటు పక్కన ఇటు పక్కన బ్యూటిఫికేషన్ కి ఉద్దేశించారు కదా. ఇన్ కేస్ ఫ్యూచర్ లో డెవలప్మెంట్ కావాలనుకుంటే రోడ్డు కట్టి చేయాలనుకుంటే ఎక్స్టెన్స్ కూడా వాడతారు. ఆ బ్యూటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్
ఆ బ్యూటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ వరకు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి వీడియో కానీ బాగా రీచ్ వెళ్ళి చాలా మంది మీరు ఎక్స్ప్లోర్ చేయమని చెప్తే ఈచ్ రోడ్ ప్రజెంట్ స్టేటస్ ఏంటో కూడా వీడియో చేస్తాను. ఎస్పెషల్లీ డ్రోన్ విజువల్స్ చూపిస్తాను. ఇలా కింద నుంచి చూపించడానికంటే కూడా డ్రోన్ విజువల్స్ చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఏ రోడ్డు ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది అండ్ ఇంకా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అవ్వాలనేది. అంటే ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క ప్రాజెక్ట్ డిఫరెంట్ కంపెనీస్ చేస్తుంటాయి కాబట్టి అన్ని ప్యారల్ జరిగిపోతుంటే ఒక సర్టెన్ ఒక 2-3 years అయితే మొత్తం కంప్లీట్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హియర్ ద ఎగ్జాంపుల్. ఒక చోట యూనివర్సిటీస్ కానీ కంపెనీస్ కానీ లేదంటే సినీ ఇండస్ట్రీ డెవలప్ అవుతే పక్కన ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. శ్రీ శివ గణేష్ హాస్టల్స్ అంటే ఈ యొక్క విట్ యూనివర్సిటీ కోసం అందులో స్టూడెంట్స్ స్టే చేయడం కోసం చాలా హాస్టల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. సిద్ధార్థ బాయ్స్ హాస్టల్, సూర్య హాస్టల్స్, ఇవన్నీ ఇక్కడున్న యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద బేస్ అయ్యి బిల్డ్ చేసిన హాస్టల్స్. యూనివర్సిటీ దగ్గరికి వచ్చాం కదా, కొంచెం అక్కడ రోడ్ అండ్ బ్యూటిఫికేషన్ అయితే బాగుంది. నీట్ గా రోడ్డు ఆనుకునే ఉంది. రోడ్ నెంబర్ అయితే ఎగ్జాక్ట్ తెలియదు కానీ బట్ యూనివర్సిటీ మాత్రం రోడ్ ఆనుకునే ఉంది పక్కనే. సో ఈజీ యాక్సెస్. రేపు మంగళగిరి నుంచి అటు రావాలనుకుంటే చాలా తొందరగా వచ్చేయచ్చు. ఈవెన్ నేషనల్ హైవే నుంచి కూడా కనెక్టివిటీ ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఈజీగా వచ్చేయచ్చు. వెల్కమ్ టు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్. మనైతే లోపలికి అలౌ చేస్తారో లేదో తెలియదు బట్ మనమైతే డ్రోన్ షాట్స్లో ఏర్ కానీ బ్యూటిఫుల్గా చూపిద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. So here is the Vellore Institute of Technology, Andhra Pradesh. ఈ యూనివర్సిటీ మాత్రం చాలా చాలా పెద్దది. ఈవెన్ మీరు నమ్మరు, అమరావతిలో ఇంత పెద్ద యూనివర్సిటీ ఉంది అంటే మన విజయవాడలో లయోలా లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీ ఎలాగో ఇక్కడ ఆ యూనివర్సిటీ అనమాట. అండ్ ఈ ఆటోస్ అన్ని అలసి స్టూడెంట్స్ కోసం మంగళగిరి ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఈ ఆటోస్ అని అనుకుంటా. సో మొత్తం ఎన్ని ఎకరాస్ లో ఉంది ఇదంతా. యాక్చువల్లీ ఒక్కొక్క యూనివర్సిటీ కానీ ఒక్కొక్క స్పేస్ మీద అయితే ప్రత్యేకంగా ఒక స్పెషల్ వీడియో చేయొచ్చు. చాలా క్లియర్ గా ఉంటుంది. ఆల్ డిపెండింగ్ ఆన్ యువర్ రెస్పాన్స్. మీరు మంచి రెస్పాన్స్ కానీ ఇచ్చి ఎక్స్ప్లోర్ చేయమంటే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను, డీటెయిల్ గా వీడియో చేస్తాను. విట్ యూనివర్సిటీని అలా క్రాస్ చేసి వస్తుంటే రైట్ సైడ్ ఏదో ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తో ఉంది. చూద్దాం ఒకసారి అది కూడా. వావ్, హియర్ ఇస్ ద వన్ మోర్ హ్యూజ్ కన్స్ట్రక్షన్. చాలా బాగుంది మొత్తం చూడడానికి ఆర్కిటెక్చర్ అంతా. హియర్ ఇస్ ద NID, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అలాగా ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. పెద్ద స్పేస్ అని చాలా పెద్ద యూనివర్సిటీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండర్ DPIIT, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. శాఖమూరు విలేజ్, తుల్లూరు మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. గైస్ ఇనిషియల్ గా అయితే స్టార్ట్ అయింది, మళ్ళీ మధ్యలో ఆపి మళ్ళీ స్టార్ట్ చేశారంట. దిస్ ఇస్ ద వన్ మోర్ హ్యూజ్ అండ్ బిగ్ కన్స్ట్రక్షన్. NID, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. నాలెడ్జ్ హబ్ లో పాటుగా ఇవన్నీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. మొత్తం SRM, అమృత, విట్, AP అండ్ NID. ఇంకా చాలా ప్లాన్లు ఉన్నట్టున్నాయి, అవి కూడా వస్తాయి అనుకుంటా తొందరగా. అండ్ ఎదురు కనపడుతుంది అయితే నీరుకొండ, దీనికి స్ట్రైట్ గానే ఉంటుంది అక్కడ SRM కాలేజ్. నెక్స్ట్ ఇప్పుడైతే మనం SRM కాలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా హ్యూజ్ కన్స్ట్రక్షన్ ఉంది, అది కూడా చూద్దాం. మేబీ హాస్టల్స్ ఆర్ రిలేటెడ్ బిల్డింగ్స్ అనుకుంటా. ఇదంతా ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఇదంతా బ్యాక్ ఎండ్ బిల్డింగ్స్ ఉన్నాయి. మేబీ హాస్టల్స్ ఏమో. IIT ముంబైలో కూడా హాస్టల్స్ చాలా బాగుండే. IIT ముంబైలో కూడా మొత్తం కాలేజ్ అంతా ఉంటుంది, సేమ్ టైం పక్కన హాస్టల్స్ కూడా ఉంటాయి. ఈవెన్ హాస్టల్స్ కూడా చాలా బాగుంటాయి. నేను 10 km రన్ చేయడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాను లోపలికి వెళ్ళినప్పుడు చూసాను అంతా. IIT మద్రాస్ కూడా విచ్ చేశాను. బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ అంతా సో కనపడుతుంది అనుకుంటున్నాను విజువల్లీ క్లియర్గా. అండ్ ఆ బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ మొత్తం నేను ఆల్రెడీ నిన్న ఎక్స్ప్లోర్ చేసేసాను. సచివాలయంలో వర్క్ చేసే స్టాఫ్ కానీ అందరికీ ఇచ్చిన క్వార్టర్స్ అవన్నీ బ్యాక్ సైడ్ ఇవి. NIDI కూడా అయితే మన స్టైల్లో ఒకసారి డ్రోన్ లో చూసేద్దాం. క్రేజీ డ్రోన్ షాట్స్ అయితే చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి మనం SRM ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. నాలెడ్జ్ సిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ అనమాట. అదైతే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా సినిక్ గా ఉంటుంది. అంటే పెద్దపల్లి వెళ్ళామని రెగ్యులర్ గా అప్పుడు చూసాం నా యూనివర్సిటీ స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ అంతా. ఇటు లోపలికి ఎప్పుడు రాలేదు కానీ బట్ అక్కడ మాత్రం రెగ్యులర్ గా వెళ్ళేవాడిని. SRM యూనివర్సిటీ మాత్రం నీరుకొండ పక్కనే ఉంటుంది. మంగళగిరి టు అమరావతి 100 feet రోడ్ శాంక్షన్ అయిందంట. ఆ రోడ్ ఆనుకునే ఉంటుంది. అండ్ ఇలానే అమరావతిలో వన్ ఆఫ్ ద రోడ్ కూడా ఆనుకునే ఉంటుంది. ఏదైతే మనం సెక్రటరీ బ్యాక్ సైడ్ నుంచి రోడ్ లోకి వచ్చామో, సీడ్ యాక్సెస్ లో నుంచి టెంపరీ సెక్రటరీ
సెక్రటరీ ఉంది కదా, ఆ సెక్రటరీ బ్యాక్ సైడ్ ఉందో ఆ రోడ్ లోకి వచ్చేసాము. అక్కడ ఆల్రెడీ రైట్ సైడ్ లో వీటి యూనివర్సిటీ ఎక్స్ప్లోర్ చేసాం కదా, అలా వెళ్తుంటే మళ్ళీ అక్కడ రైట్ సైడ్ లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వస్తుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మాత్రం అసలు చూడగానే షాక్డ్ అనమాట. ఎందుకంటే అంత కన్స్ట్రక్షన్, అంత యూజ్ కన్స్ట్రక్షన్ చెన్నైలో కూడా లేదు. ఐ థింక్ ఎస్ఆర్ఎం చెన్నై బేస్డ్, చెన్నైలో చాలా ఉంటాయి ఎస్ఆర్ఎం కాలేజెస్. అక్కడ లేనంత విధంగా అయితే ఎక్స్క్లూజివ్ గా డెవలప్ చేసి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆ బిల్డింగ్ గానీ, ఆ కన్స్ట్రక్షన్ గానీ, ఆ టవర్స్ గానీ, ఆ టైంలో రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేశారు. కాకపోతే ఏంటంటే మళ్ళీ యూసేజ్ లేక గడ్డి ప్లాంట్స్ అంతా వచ్చేసి మెయింటెనెన్స్ లేదు, అందువల్ల అయితే అంత నీట్ గా లేదు. బట్ రోడ్ అయితే ఆల్మోస్ట్ ఇదిగోండి ఇక్కడ 6 లైన్ కనపడుతుంది రోడ్ అంతా. అక్కడ ఇదిగోండి డ్రైనేజ్ పైప్స్ కూడా ఉన్నాయి. మొత్తం డ్రైనేజ్ పైప్స్ ఇటుపక్క కూడా డ్రైనేజ్ సంబంధించి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ ఇది మనం వెళ్ళే దారిలో మొత్తం కేబుల్స్ అన్ని అయితే ఇలా పడిపోయి ఉన్నాయి. అంటే మళ్ళీ యూజ్ అవుతాయో తెలియదు కానీ బట్ మొత్తం అంతా కేబుల్స్ అనమాట. అండర్ గ్రౌండ్లో సంబంధించిన అండర్ గ్రౌండ్లో వెళ్ళే ఎలక్ట్రిక్ కేబుల్స్ మొత్తం అన్ని, ఎలక్ట్రిక్ అనే కానీ ఫైబర్ కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ పైప్ లైన్స్. సో ఒక్కసారి రోడ్డు కానీ తవ్వుతే, ఒక్కసారి కానీ రోడ్డు కానీ వేసేస్తే మళ్ళీ తీయకుండా ఈ కేబుల్స్ అని అండర్ గ్రౌండ్లో వేసేస్తారు అనమాట. ఆ లోపల కావాలంటే మార్చుకోవచ్చు కానీ బట్ మళ్ళీ రోడ్స్ తవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు మన ప్రజెంట్ విజయవాడ సిటీ కానీ ఏ సిటీని చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక వర్క్ చేయాలంటే ఒక పైప్ లైన్ మార్చాలన్నా ఏం చేయాలన్నా కానీ రోడ్డు తవ్వేస్తుంటారు. బట్ ఈ అమరావతిలో అయితే మాత్రం యాజ్ పర్ ద ప్లాన్ అలాంటి అవసరం. హియర్ వి గో. ఎదురుగా కనపడుతుంది కదా, అదే ఎస్ఆర్ఎం కాలేజీ, ఇదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. నేను చూసినప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఐ థింక్ 6-7 years బ్యాక్ ఓన్లీ ఫ్రంట్ చూసారు, ఒక్క బిల్డింగ్ ఉంది, తర్వాత వెనకాల హాస్టల్స్ కడుతున్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఇదే సూపర్ క్రేజీ అనుకుంటే అసలు దాని నుంచి టాలెస్ట్ టవర్ కడుతున్నారు ఇక్కడ. నేను నెరేట్ చేసినంత క్రేజీగా అండ్ సూపర్ గా ఉందో లేదో మీరే డ్రోన్ షాట్ లో చూసేసి కింద కామెంట్ చేయండి. ఎక్కువ హైప్ ఇచ్చేసానా లేకపోతే నేను హైప్ ఇచ్చినంత రేంజ్ లో ఉందో లేదా అనేది మీరైతే డ్రోన్ షాట్ లో చూసి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. Let's look at drone shot. టైమ్ టు లీవ్. యాక్చువల్లీ ఈ రోజు కూడా లైట్ ఫెయిల్ అయిపోయింది అండ్ నైట్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. ఇప్పుడు మనం అయితే మళ్ళీ రేపు వచ్చి అమృత యూనివర్సిటీ అండ్ అలానే మంగళగిరి క్రికెట్ స్టేడియం ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేస్తే ఆల్మోస్ట్ అమరావతిలో ఉన్న ప్రజెంట్ కన్స్ట్రక్షన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినట్టే. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం టు టైం అయితే అప్డేట్స్ ఇస్తూ ఉందాం. సో గైస్ జస్ట్ వి హ్యాడ్ ఏ స్మాల్ బ్రేక్ అనమాట. లైట్ ఫెయిల్ అయిపోయింది, అలానే డ్రోన్ ఛార్జింగ్ అయిపోయింది చెప్పేసి సీడ్ యాక్సెస్ ఎండ్కి వచ్చేసాము. ఇక్కడ చర్చ్ ఉంటుంది, చర్చ్ పక్కనే ఇదిగోండి ఇక్కడైతే హాల్ట్ ఎస్పీటీ చాలా బాగుంది. ఇదిగోండి బాబాయ్ అయితే నన్ను చూపించవా అని స్పెషల్గా అడిగాడు. హాయ్ బాబాయ్. జాంగ్రీ తిన్నాను. ఇది నా జాంగ్రీ ప్యాకెట్, ఇది పార్సెల్ అమౌంట్ చేసేసాను చూసుకో. ఇగో జాంగ్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఇది నాకు ఖాళీ కూడా అయిపోయింది ట్రే అంత బాగుంది. ఎవరో వచ్చి 4 kgs తీసుకెళ్ళిపోయారంట. సో మనమైతే నైట్ వ్యూ ఆఫ్ సీడ్ యాక్సెస్ రోడ్ చూడడానికి స్టార్ట్ అవుతుంది. Here is the night view of Seed Access Road. Already time lapse shot Instagram reel upload చేశాను. మామూలు ట్రెండ్ వైరల్ అవ్వాలా. విత్ ఇన్ 1 day లోనే 200k people, I mean 2 lakh people చూశారు. మొత్తం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే చూస్తున్నా కదా మొత్తం ఈచ్ పోల్కి ఒక పోల్ తర్వాత ఒక పోల్ గ్యాప్ ఇచ్చేసేసి మొత్తం ఎల్ఈడి లైట్స్ పెట్టి చేస్తున్నారు. ఎలాగైతే మన సిటీస్లో ప్రజెంట్ ఉందో సేమ్ అలాగా. సో అప్పుడు కానీ వచ్చి రోడ్లు డ్రైవ్ చేస్తుంటే చాలా బాగుండదు యూజువల్లీ. అండ్ ఫైనల్లీ దట్ సీడ్ యాక్సెస్ రోడ్ ఇస్ కంప్లీటెడ్. నౌ వి ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ కలకత్తా రోడ్. అండ్ హియర్ ఇస్ ద ఇండియన్ ఫ్లాగ్ థీమ్ లైటింగ్ ఆన్ కలకత్తా రోడ్.
వీడి స్ట్రీట్ మొత్తం స్ట్రీట్ లైట్స్ అనేది ఇండియన్ ఫ్లాగ్ చేంజ్ అది వేసుకుంటారు. సో గైస్ అది వీడియో చూసారు కదా. మాక్సిమం అయితే మంచిగా అమరావతి ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసాను అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ మీరు గ్రౌండ్ విజువల్స్ అండ్ అలాంటి డ్రోన్ విజువల్స్ కూడా చూసారు. చాలా అంటే చాలా బాగుంది అనుకుంటున్నాను. అండ్ రాజధాని అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమరావతి మొత్తం కంప్లీట్ అయిపోయి మన ఇండియా అలానే వరల్డ్ లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే జియోగ్రఫీ గా చాలా అడ్వాంటేజ్ ఉంది. పక్కనే కృష్ణా రివర్, 9 ఐలాండ్స్ ఉన్నాయి. ఒక ఎయిర్ వ్యూ చూసినప్పుడు ఆ వ్యూ అనేది నెక్స్ట్ లో అనమాట. మన సినిమాటిక్ లో అదర్ కంట్రీ క్యాపిటల్స్ ఎలా చూస్తామో, టాప్ సిటీస్ ఎలా చూస్తామో అంత జియోగ్రఫీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బట్ మనం చేసుకునే డెవలప్మెంట్ అయితే ఉంటుంది. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ అయితే బాగా డెవలప్ చేసింది అనుకుందాం. అలా ఈ గవర్నమెంట్ కాదు, ఎవరు వచ్చినా కానీ క్యాపిటల్ ఎమోషన్ కాబట్టి ఎవరు వచ్చినా డెవలప్ చేస్తారని కోరుకుందాం. సో ఈ వీడియో ఎలా అనిపించింది మీద కామెంట్ చేయండి. అలానే ఇంకా అప్డేట్స్ మాత్రం కావాలి అబౌట్ అమరావతిని మాత్రం కింద కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరికి ఫార్వర్డ్ చేయండి. సో గైస్ ఏం లేదు, నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొంచెం రీచ్ తక్కువైతే ఉంది. సో మీరు చేసే లైక్ అండ్ కామెంట్ బట్టి వీడియో రీచ్ బాగా పెరుగుతుంది, అలానే ఛానల్ రీచ్ పెరుగుతుంది. ఫస్ట్ టైం నేను ఎవరు చూస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటిన్యూస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో గైస్ అదే మాట వీడియో తిరిగి ఇంకో మంచి వీడియో కలుద్దాం. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.